హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆంధ్ర ఆవకాయ చేసి చూపిస్తున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆవకాయ. పర్ఫెక్ట్ కొలతలతో తీసుకోవాలి. కాకపోతే 5 kgs మామిడికాయలకి 1/2 కిలో వెల్లుల్లి వేస్తున్నాము. వెల్లుల్లి కొంచెం పెద్ద సైజు తీసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు. అందులో ఊరినాక చాలా టేస్ట్ ఉంటుంది. మిర్చి పౌడర్ 3 మ్యాంగో తీసుకున్నాం ఫ్రెండ్స్, చాలా టేస్టీ ఉంటుంది. 1/2 కిలో 3 మ్యాంగో మిర్చి పౌడర్ తీసుకున్నాం. 200 గ్రామ్స్ ఆవు పిండి, 50 గ్రాములు మెంతిపిండి. ముక్కలు కట్ చేసి పెట్టుకొని పైన పొప్పర్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. తుడుచుకోవాలి ముక్కలు కూడా నీట్గా. తీసుకున్న తర్వాత సాల్ట్, ఇందులో 1/2 kg సాల్ట్ పెడుతుంది. మనం 3 days తర్వాత మళ్ళీ టేస్ట్ చూసుకొని సరిపోకపోతే కలుపుకోవచ్చు. ఎందుకంటే సాల్ట్ 1/2 kgనే వేసుకోవాలి. ఆవు పిండి 200 గ్రామ్స్ వేసుకోవాలి. మెంతిపిండి 50 గ్రాములు. ఇంకా మెంతులు సీడ్స్ కూడా వేస్తున్నాం మేము, గింజలు పచ్చివి. పచ్చళ్ళలో నానినాక చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చళ్ళలో ఊరితే అసలు చేదు ఉండవు, తింటుంటే పంటికి చాలా టేస్టీగా ఉంటాయి. వెల్లుల్లి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకోవాలి, ముక్క మెత్తబడకుండా ఉంటుంది అంటే పసుపు వేస్తే. వెల్లుల్లి అన్నీ వేసి ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో మేము పచ్చి నూనె వాడుతున్నాము, అస్సలు తాలింపు కానీ ఏం వేయము, ఓన్లీ పచ్చి నూనె వాడతాం. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. 3 మ్యాంగో మిర్చి పౌడర్ చాలా అంటే చాలా బాగుంటుంది. కలరు, టేస్ట్ కూడా పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. ఇది తీసుకున్నాం. 1/2 కిలో తీసుకున్నాం ఫ్రెండ్స్. కారం, ఆయిల్ 2 ప్యాకెట్స్, 2 లీటర్స్ ఏఎస్ఆర్ బ్రాండ్. నువ్వుల నూనె తీసుకున్నాం ఫ్రెండ్స్ మేము. టేస్ట్ చాలా బాగుంటుంది ఇది, నువ్వుల నూనెతో చేస్తే మంచిది కూడా. మొత్తం కలుపుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఆయిల్ కట్ చేసుకొని మనం ఎందులో అయితే స్టోర్ చేసుకుంటామో అందులో కొంచెం వేసుకోవాలి. ఆయిల్ పచ్చిదే ఒక గిన్నెలో కూడా వేసుకొని ఉంచుకోవాలి. 1 లీటర్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ముక్కలు కొన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని అందులో మిక్స్ చేసుకోవాలి. పౌడర్లో వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకొని అందులో కూడా మిక్స్ చేసి డబ్బాలో వేసుకోవాలి ఫ్రెండ్స్. డబ్బాలో ఆల్రెడీ ఆయిల్ వేసాం కదా మనం, ఆయిల్ వేసుకొని అన్నీ అందులోకి వేసుకోవాలి. అన్నీ కూడా ఆయిల్లో వేసుకొని కొన్ని ముక్కలు ఈ పౌడర్లో వేసి మిక్స్ చేసి ఇందులో వేసుకోవాలి. మళ్ళీ అన్నీ కూడా అలానే చేసుకోవాలి. వేసుకుంటే పచ్చి నూనెలో వేస్తే స్మెల్, టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక మేము వేస్తున్నామని చిన్న పాప కూడా, అరుణ్య పాప, ఆమె కూడా వేస్తా అని వచ్చింది. చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది. వాళ్ళ అమ్మమ్మకు చాలా హెల్ప్ చేస్తుంది. అంతా అందులో వేసుకోవాలి. మొత్తం అన్నీ అలానే వేసుకొని ప్రాసెస్ అంతా అన్ని డబ్బాలో మొత్తం ముక్కలు ములిగేటట్టు ఆయిల్ మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో మెయిన్ ఆయిలే. ఆ ముక్కలన్నీ పైనకి ఆయిల్ మొత్తం పైకి రావాలి. ఆయిల్ మొత్తం వేసుకోవాలి. 2 లీటర్స్ ఆయిల్ పట్టింది మొత్తం. 2 లీటర్స్ వేసేయాలి. వేసి మంచిగా ములిగేటట్టు చేసుకోవాలి. మొత్తం పచ్చి నూనె ఫ్రెండ్స్. స్మెల్ మాత్రం సూపర్ ఉంది అసలు. ఆయిల్ నిజంగా అక్క లాస్ట్కి గిన్నెలో అన్నం వేసి కలిపి పెట్టింది. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. మొత్తం ఆయిల్ మొత్తం వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఆంధ్ర ఆవకాయ అంటేనే అసలు చెప్పవసరం లేదు ఇంకా మాకు.
టేస్ట్ చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.